బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మదీనా సెంటర్లోని హోల్సేల్ క్లాత్ షోరూంలో మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతూ ఉన్నాయి. 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 5 అంతస్తుల బిల్డింగ్ కావడంతో దానిలో ఉన్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మదీనా సెంటర్లోని హోల్సేల్ క్లాత్ షోరూంలో మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతూ ఉన్నాయి. 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 5 అంతస్తుల బిల్డింగ్ కావడంతో దానిలో ఉన్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, చెప్పండి, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి? మంటలు అదుపులోకి వచ్చాయా? డీటెయిల్స్ ఏంటి? బిందు పాత బస్తీ చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ బజార్ హైకోర్టు గేటు నంబర్ 5 ఎదురుగా ఉన్నటువంటి 5 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముందుగా ఇందులో బట్టల దుకాణం, హోల్సేల్ బట్టల దుకాణం గోదాం కావడంతో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం స్టార్ట్ అయింది. అయితే భారీగా మంటలకు ఇష్టపడుతుండడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి వెంటనే 5 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చుట్టూ కూడా కొంత ఇరుకు గల్లీలుగా ఉండడంతో ఆ ఫైర్ ఇంజన్స్ వెళ్ళడానికి కొంత ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ కూడా ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. అయితే బిల్డింగ్ మీద ఒక 2 జనాలు కూడా చిక్కుకుంటే వారిని రెస్క్యూ చేసి బయటకు తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ బిల్డింగ్ ఓనర్ కమల్ కిషోర్ కూడా అందులో సింథటిక్ డ్రెస్సెస్ క్లాత్ సంబంధించినటువంటి గోదాం ఉండడంతో షార్ట్ సర్క్యూట్ ఆ మంటలు ఎక్కువగా వ్యాపించాయనేటువంటి చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రాణ నష్టం లేదు. కానీ ఆ చుట్టుపక్కల అన్ని కూడా భవనాలు ఉండడంతో ఆ భవనాలకు మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది కష్టపడుతూనే ఉన్నారు. పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ పైకి ఎక్కి ఫైర్ సిబ్బంది వాటర్ సప్లై చేస్తూ కూడా మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మంటలు కొంత అదుపులోకి వచ్చాయి. కానీ దట్టమైన పొగ రావడంతో ఊపిరి పీల్చుకోవడానికి కొంత ఇబ్బందిగా మారడంతో అగ్ని ప్రమాదంను కట్టడి చేయడంలో కొంత అగ్నిమాపక సిబ్బంది కొంత కష్టపడుతున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.